నా పేరు కుసుమ కవిత. మాది హన్మకొండ జిల్లా. గత 25 సంవత్సరాల నుండి మా రికార్డ్ సర్వీస్ సొసైటీలో మేము అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మహిళల్లో ఆర్థిక అభివృద్ధి ఎలా సాధించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. బతుకమ్మ ప్రోగ్రాములు చేస్తున్నాము. ఇంకా చుట్టూ కూడా మహిళలు ఎలా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ తోటి ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఆ ఇబ్బంది నుండి ఎలా బయటికి రావాలి అనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు గత 25 సంవత్సరాల నుండి చేశాము. గత 5 సంవత్సరాల నుండి 2023 నుండి మేము మిల్లెట్ ఇయర్గా మోడీ గారు ప్రపోజించారు. ఆ ఇయర్ నుండి మేము ఒక రికార్డ్ మిల్లెట్ హబ్ అనే ఒక షాపు స్టార్ట్ చేశాము. గత 3-4 సంవత్సరాల నుండి మేము ఇంట్లోనే మిల్లెట్స్ తోటి చిరుధాన్యాలు, ఇప్పుడు మనకు దాదాపుగా అందరికీ తెలుసు చిన్న ఈ చిరుధాన్యాలను ఇందులో 5 రకాల చిరుధాన్యాలు ఉంటాయి. కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, అండు కొర్రలు. ఈ చిరుధాన్యాలు గత పాతకాలం లోపల అందరూ గంజి చేసుకొని గడక చేసుకొని తినేవాళ్ళు. కానీ ఇప్పుడు అది పక్షులకు వేస్తారు అని కొంతమంది అని అంటుంటారు. కానీ పక్షులకు కాదు, మనకు ఆరోగ్యాన్ని కూడా చాలా బాగుంటుంది. మనకి హీలింగ్ పవర్ని తగ్గిస్తుంది. హీలింగ్ పవర్ అంటే ఎటువంటి వ్యాధినైనా ఈ మిల్లెట్స్ తగ్గిస్తాయి. అంటే అండు కొర్రలు, దీన్ని బ్రౌన్ టాప్ అంటారు. ఈ బ్రౌన్ టాప్ తోటి ఈ ఇడ్లీ రవ్వలు, ఈ 5 గింజ ధాన్యాలతోటి ఇడ్లీ రవ్వ చేసుకోవచ్చు, ఉప్మా రవ్వలు చేసుకోవచ్చు, దానిని దోశ కూడా చేసుకోవచ్చు. మేము చాలా ప్రోగ్రామ్స్ చేశాము. ప్రతి కమ్యూనిటీకి వెళ్ళడము, ఎక్కడైతే మహిళలు 20-30 మంది ఉంటారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేసి మేము మురుకులు చేయడం. సంక్రాంతి వచ్చిందంటే బియ్య పిండితోటి చేస్తారు. అలా కాకుండా రాగి పిండితోటి, సజ్జ పిండితోటి, కొర్రల పిండితోటి ఎలా మురుకులు చేసుకోవాలి, ఎలా బిళ్ళ గారెలు చేసుకోవాలి, ఎలా లడ్డూలు చేసుకోవాలి, అవిసె గింజల లడ్డూలు, తెల్ల నువ్వుల లడ్డూలు, నల్ల నువ్వుల లడ్డూలు, అన్ని రకాలు మహిళలకు మేము నేర్పించడం జరిగింది. మా రికార్డ్ సర్వీస్ సొసైటీ ద్వారా మేము చాలామందికి ఎలా చేసుకోవచ్చు, ₹1 సంపాదించుకునే విధానాన్ని కూడా మేము నేర్పించాము. అలా కాకుండా ఈ మిల్లెట్స్ తోటి మేము వంటకాలు చేసి చూపిస్తున్నాము. ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటే ఇల్లు మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మా రికార్డ్ మిల్లెట్ హబ్ ముందుకు వచ్చేసి అన్ని కమ్యూనిటీలలో ఈ వంటలు చేసి చూపిస్తున్నాం. ప్రతి మహిళ ఈ మిల్లెట్ వంటకాలు చేయాలి. వంటకాలు ఒక 2 నిమిషాలలో 5 నిమిషాలలో చేసుకొని ఎలా అయితే బియ్యం కడిగి పెట్టుకుంటారో 1 నిమిషంలో అయిపోతుంది అనుకుంటారు. కానీ మిల్లెట్స్ కూడా అంతే ఈజీగా అటుకులు ఉన్నాయి. మా మిల్లెట్ హబ్లో ఒక 75 రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్ ఈజీగా 5-10 నిమిషాల లోపలే చేసుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే కూడా నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను. చాలామందికి వంటలు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఎలా తినాలి, ఎంత టేస్టీగా చేసుకోవచ్చు. నూడిల్స్ ఉన్నాయి, మైదా పిండితోటి నూడిల్స్ చేస్తున్నారు. మైదాతోటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. పేగులు హోల్స్ అవుతున్నాయి, రంధ్రాలు అవుతున్నాయి. కానీ అదే మిల్లెట్స్ తోటి నూడిల్స్, కొర్ర నూడిల్స్, సజ్జ నూడిల్స్, సామల నూడిల్స్, ఊదల నూడిల్స్, రాగి నూడిల్స్, అన్ని రకాల నూడిల్స్ ఉంటాయి. పాస్తా ఉంటుంది, అటుకులు ఉంటాయి, ఇడ్లీ రవ్వలు, ఉప్మా రవ్వలు, అన్ని రకాల మిల్లెట్స్ ఉంటాయి. మా సంకల్పం ఏంటిదంటే ప్రతి ఒక్క కుటుంబము ఆరోగ్యవంతంగా ఉండాలి. ఈ ఆరోగ్యవంతంగా ఉంటే మనం హాస్పిటల్కి వెళ్ళకుండా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే పెట్టుకోవచ్చు అనేది మా సంకల్పం. చిరుధాన్యాలు ఆరోగ్యానికి వరధాన్యాలు.